పల్లవి తన రూమ్‌లో ఉంటుంది. ఇక పల్లవిని పలకరిద్దామని చెప్పి చంటి, బామ్మ అలాగే ప్రసాదరావు వస్తారు. "ఏమ్మా పల్లవి నువ్వు అనుకున్నట్టే గెలిచావుగా" అని చెప్పి అనగానే, "అవును బామ్మగారు. నేను మీకు నా గెలుపుని చూపించడానికి తీసుకొచ్చానమ్మా. ట్రాఫీ కూడా తీసుకొచ్చాను" అని చెప్పి అనగానే, "అవునా ఇక్కడికి తీసుకొచ్చావా?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "అవును బామ్మగారు. నేను గెలవాలని మీరంతా కూడా ఎంతో ఇదిగా కోరుకున్నారు మనస్ఫూర్తిగా. మరి మీ అందరికీ నా గెలుపుని చూపించాలి కదా! అందుకే తీసుకొచ్చాను" అని చెప్పి ఇక తను విన్ అయిన ట్రాఫీని చూపిస్తూ ఉంటుంది. ఇక బామ్మ, చంటి, ప్రసాదరావు ఆ ట్రాఫీని పట్టుకొని మురిసిపోయి చూస్తూ ఉంటారనమాట. ఇక అలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క చరణ్ ఏమో ఇక మెట్లెక్కి పైకొస్తూ ఉంటారనమాట. ఇక పల్లవి రూమ్ వైపు అటువైపుగా వెళ్ళడానికి వస్తూ ఉంటాడు. ఇక ఇటు వీళ్ళేమో గమనించుకోరనమాట ఎవరొచ్చేది ఏంటనేది డోర్ తెరిసే ఉంటుంది. ఇక ఆ ట్రాఫీ గురించి ఎలా విన్ అయ్యాను ఏంటని చెప్పి మొత్తం అన్ని కబుర్లు చెప్తూ ఉంటుందనమాట పల్లవి. ఇక వాళ్ళు వింటూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఆ ట్రాఫీని. ఇటు పక్క అప్పుడే పల్లవి రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు చరణ్. ఇక ఒక్కసారిగా పల్లవి చేతిలో ట్రాఫీని చూసి ఇక షాక్ తింటాడనమాట. ఏంటి పల్లవి చేతిలో ట్రాఫీ ఉందేంటి? అలా ఎలా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు చరణ్. ఇక ఒక్కసారిగా నలుగురు కూడా డోర్ దగ్గర ఉన్న చరణ్‌ని చూస్తారనమాట. ఇక అదే ఇప్పుడు నా చేతిలో ట్రాఫీ ఉంది. ఇప్పుడు నేను ఎలా కవర్ చేయాలి? ఎలా అని చెప్పి షాక్ అయిపోతారు వీళ్ళు కూడా. ఇక చరణ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. మరి పల్లవి ఏం చెప్పి కవర్ చేయబోతుంది? ఎలా ఏంటనేది మనకి కమింగ్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, థాంక్ యూ. ప్రోమోలో అయితే ఇంతవరకే చూపిచ్చారు. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.